బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఇప్పుడున్న వైసీపీ దుర్మార్గపు పాలన అంతం చేయాలనుకుంటే మహాకూటమి అవసరమని గుర్తించి అనుభవశాలి అయిన చంద్రబాబు గారు అదేవిధంగా అధికారం చేపట్టాలని, యువతకు, మహిళలకు, ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని జనసేన నాయకులు గౌరవ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ఒక కంకణము కట్టుకొని ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా నిలుపుతున్న మోదీ గారి నాయకత్వాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన, గాడి తప్పిన పరిపాలనను గాడిలో పెట్టాలని, దీనికి సమర్థుడు మోదీ గారు, చంద్రబాబు గారు అని గుర్తించి అహర్నిశలు కష్టపడి కష్టము కాలంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని నేనున్నాను, ఒక సైనికుడిగా ఉన్నాను, జనసేన అధిపతిగా ఉన్నాననేసి ముందుకు నిలిచి 3 పార్టీల్ని జతకట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఈ మహాకూటమి ఏర్పాటు జరగడం తెలిసిన విషయం. మీకు అందరికీ కూడా తెలుసు, ఈ గత 5 సంవత్సరాల్లో ఈ దుర్మార్గపు అవినీతి, అక్రమాల పాలన, అవినీతిని అంతం చేయాలని మేమంతా కూడా 5 సంవత్సరాలు అసెంబ్లీలో ఉన్నాం, చూసాము. అసెంబ్లీలో ఏమి జరిగింది 5 సంవత్సరాల కాలంలో, ఎలా ఇబ్బంది పెట్టించారు ప్రతిపక్షాలను కూడా కళ్ళారా చూసిన రోజులున్నాయి. ఆ రోజు ఒక్కరోజు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పైన, వాళ్ళ సతీమణి గారి పైన ఇంకా ఎన్నో అభియోగాలు కూడా మోపి చంద్రబాబు నాయుడు గారు కంట తడిపెట్టుకొని ఈ రాక్షస సభలో నేను అడుగు పెట్టను, మరలా ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రిగా వచ్చిన రోజే ఈ శాసనసభలో అడుగు పెడతాననేసి ఆ రోజు శపథం చేసి 2 సంవత్సరాల ముందు బయట రావడం తెలిసిన విషయం. అందులో భాగంగానే ఇప్పుడు మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తూ ఉంది. ఒక అనుభవశాలి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశారు, ఇక్కడ 3-4 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధికి ముందుకు తీసుకొచ్చారు, అవన్నీ కుంటిపడాయి. అవన్నిటినీ ముందుకు తీసుకెళ్ళి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పట్టణం ఎలా తయారైందో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిని కూడా అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో శపథం చేయడం జరిగింది. అది కళలో నెరవేరుతున్నాయి. అవి నెరవేరాలనుకుంటే ఎన్నో ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఎన్నో పోరాటాలు కూడా వైసీపీ ప్రభుత్వం పైన చేయడం తెలిసిన విషయం. రోజుకు వేలాది మంది, 1,00,000 మంది జనాభాలు వెంకటేశ్వర స్వామి దర్శనాల కోసం వస్తున్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుపతి పట్టణాన్ని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుదాము. ఇంకా మీ అభివృద్ధి పనుల్లో కూడా 50 డివిజన్ల క్లస్టర్ ఇన్ఛార్జీలు, తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి గారి సహకారంతో ప్రతి ఒక్క డివిజన్ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి అందరికీ అందుబాటులో ఉండి, ముఖ్యంగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలను ఖచ్చితంగా నెరవేర్చి అందరి అనుభవాలు తీసుకొని తిరుపతి పట్టణాన్ని సర్వసుందరంగా తీర్చిదిద్ది అరాచకాలను పారద్రోలి తిరుపతి పట్టణంలో కూటమి అభ్యర్థుల సహకారంతో జనసేన పార్టీ అభ్యర్థి అయిన నా ఆరణి శ్రీనివాసులైన నేను, మీరందరూ కూడా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలనేసి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ 58 నెలల పోరాటానికి దాదాపు ఇంకా 50 రోజులు కూడా లేదు. మరి తప్పకుండా మనం అందరం కూడా మన రాష్ట్రము, మన తిరుపతి నగరం కూడా ఒక మంచి రోజులు వచ్చాయని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మన అధినాయకుడి యొక్క ఆశయం మేరకు, ఆ ఆశయ సాధన కోసం చంద్రబాబు నాయుడు గారిని మరి ఏదైతే ప్రతిజ్ఞ చేసి అసెంబ్లీ నుంచి బయట వచ్చి ఈ గౌరవ సభ వీడుతున్నాను, నేను తప్పకుండా మళ్ళా నేను గౌరవ సభలో అడుగు పెట్టాలని శపథం చేశారో ఆయన శపథం నెరవేర్చే దిశగా మనం అందరం కూడా ఈ రోజున అహర్నిశలు కష్టపడుతూ మరి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞను మనము తప్పకుండా సజావు చేయాల్సిన అవసరం ఉంది. ఆయన మళ్ళా ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఏర్పడింది. కాబట్టి
ఈ రోజున మనమంతా కూడా కష్టపడినాం, దగ్గరకు వచ్చేసాం. ఇంకా మిగిలింది 40-50 రోజులే. మరి ఇటువంటి సమయంలో తిరుపతి నగరం, మరి బలమైన తెలుగుదేశం క్యాడర్ కలిగినటువంటి ఈ తిరుపతి నగరం పొత్తుల్లో భాగంగా జనసేనకు వెళ్ళడం, మరి జనసేన అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారిని ప్రకటించడం మనందరికి కూడా తెలిసిన విషయమే. ఏది ఏమైనా మనందరి ధ్యేయం ఒకటే. ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ మహాకూటమిగా ఏర్పడి ఎవరైనా అభ్యర్థి సరే మనమంతా కూడా గెలుపు దిశగా పయనించి తప్పకుండా తిరుపతి నగరంలో ఏదైతే సెంటిమెంట్ ఉందో ఆ సెంటిమెంట్ను కూడా గెలిపించుకుంటూ, మహాకూటమి అభ్యర్థిని గెలిపించుకుంటూ రాష్ట్రంలో కూడా మరి పరిపాలనా దిశగా మహాకూటమి ఏర్పడబోతుంది. దాన్ని ఏర్పరిచే భాగ్యం అంతా కూడా మనందరికీ కలిగిందంటే అది మనందరి అదృష్టం కూడా భావించి ఆ విధంగా అందరూ కూడా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రోజున విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వెళ్తే ఆయన నిర్బంధించిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంటే రాష్ట్రంలో ప్రజల్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యం లేకుండా చేయాలనే ఆలోచనలో ఉన్న ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తింపితే కానీ రాష్ట్రంలో ప్రజలు చల్లగా ఉండరు, రాష్ట్రం అభివృద్ధి చెందడం అనే ఆలోచనలో వీరు ముగ్గురు ఏకమై ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. దాంట్లో ఈ యొక్క గ్రేటర్ రాయలసీమలో అంటే 52 మన 4 జిల్లాలు, నెల్లూరు 10, 62, 12 ప్రకాశం 74లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క సీటుని తిరుపతిని, ఆ దేవదేవుడి పాదాల చెందిన తిరుపతిని ఆర్ఎన్ శ్రీనివాస్ అన్న గారిని అభ్యర్థిగా నిర్ణయించారు. సుగుణంబక్క కూడా ఈరోజు మనస్ఫూర్తిగా ఈ అభ్యర్థిత్వానికి సపోర్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అక్క బలంగా మొన్న ఎన్నికల్లో కూడా ఆల్మోస్ట్ గెలిచిన, ఇంత వేవ్లో కూడా గెలిచిన వ్యక్తి, ఆ గెలిచి ఆ బడిలో వ్యక్తి అక్క ఈరోజు జనసేనను సపోర్ట్ చేయడం, ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని సపోర్ట్ చేయడం, జనసేన తరఫున మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి అక్కకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం నాయకులకి, మహిళలకి అందరూ కూడా మీరు బలం, మీరు అన్నట్టు చాలా ఏళ్ల నుంచి తెలుగుదేశం ఇక్కడ బలంగా ఉంది అనే మాట ఖచ్చితంగా మేము కూడా దాన్ని గౌరవిస్తాం. మీ యొక్క సహకారం ఈరోజు మనస్ఫూర్తిగా అందించి అన్నకు మీరు మీ యొక్క మద్దతు తెలపడం నిజంగా ఈరోజు నుంచి వైసీపీ చూస్తుంది ఏంటి పరిస్థితి. ఇక్కడున్న జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలిసి అడుగులు ముందుకేస్తే వైసీపీ ఒక అడుగు ముందుకేస్తే 20 అడుగులు వెనక్కి వెళ్ళే విధంగా దూసుకు వెళ్తారు. అందరూ కలిసి మనందరం కూడా రాష్ట్రంలో ఎట్లయితే వైసీపీ గద్దె దించాలో తిరుపతిలో ఈ యొక్క అభినయ్ రెడ్డిని ఓడించాలనే ధ్యేయంగా మనందరం పాలు నీళ్ళగా కలిసికట్టుగా మనల్ని గెలిపించడం కాదు, మనము తిరుపతి ప్రజల్ని గెలిపించాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.